ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వినడానికి కొంచెం చేదుగా అనిపించిన ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన తెలుసుకోవాల్సిన ద అబ్సల్యూట్ రియాలిటీ. ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకనామిక్ పవర్ హౌస్. మనం రోజు సోషల్ మీడియాస్లలో న్యూస్ ఛానల్స్లలో చూస్తూనే ఉంటాం. మనం విశ్వ గురువులం అయిపోయాము, ప్రపంచ దేశాలన్నీ మన ముందు మోకరిల్లుతున్నాయని చెప్పి. కానీ రీసెంట్ గా వచ్చిన గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ డేటా చూస్తే మన దేశానికి 150 దేశాలలో 116వ ర్యాంక్ వచ్చింది. మనకంటే పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా ఆ ర్యాంకింగ్ లో బెటర్ ప్లేసే ఉంది. వెంటనే మన వాళ్ళకి ఎక్కడో కోపం వచ్చేసింది. ఆ ర్యాంకింగ్ కంప్లీట్ గా రాంగ్ అని చెప్పేసి ఇదంతా ఫండెడ్ బై జార్జ్ సోరస్, మన దేశంలో పరువు తీయడానికి వెస్టర్న్ కంట్రీస్ ఆడుతున్న డ్రామా అని చెప్పి కొట్టి పడేశారు. ఎందుకంటే వాళ్ళు చూపించిన లాజిక్ ఏంటో తెలుసా? లుక్ ఎట్ దిస్ పీపుల్, వీళ్ళని చూడండి ఎంతలా నవ్వుతున్నారో, డాన్సులు చేస్తున్నారో. వీళ్ళు ఎక్కడైనా మీకు బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నారా? అవును, విమానం ఎక్కుతూ బోర్డింగ్ జరుగుతుంటే అక్కడ ఉండే ఫ్లైట్ అటెండెంట్స్ అందరూ తలపట్టుకుని చూస్తున్నా సరే మన వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వియతనం ఎయిర్పోర్ట్ రాగానే పక్కన గర్భా డ్యాన్స్ చేస్తున్నారు. ఇదెక్కడ మాస్ క్రేజ్ అండి? నాకు మాత్రం అర్థం కావటం లేదు. అంతేకాదు ఇంకొక వీడియో చూడండి, విదేశాల్లో ఎక్కడ తమ ఫేవరెట్ గుజరాతీ థాలీ దొరికిందని చెప్పి ఆ రెస్టారెంట్ లో గ్రూప్ గా చేరి గాల్లో చేతులు ఊపుతూ ఆనందంతో డాన్స్ చేస్తున్నారు. చూడ్డానికి ఇది ఎంతో ఇన్నోసెంట్ గా, ఎంతో లైవ్లీగా అనిపించవచ్చు. మనలో చాలా మంది ఏమంటారంటే, ఇంత అద్భుతమైన ఎప్పుడు నవ్వుతుండే ప్రజలు మన దేశంలో అన్హ్యాపీగా ఎలా ఉంటారు? ఇది చూస్తున్న మనల్ని అన్హ్యాపీ అనే వాళ్ళ నోళ్లు మూతపడాలి, అవసరమైతే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద కూడా మన జెండా పాతుతాము అని చెప్పి డైలాగులు చెబుతూ ఉంటారు. ద గర్భావాజీస్ లో ఒక వింతైన ఫ్యాషన్ కూడా ఉంది. తమ హ్యాపీగా ఉన్నామని ప్రపంచానికి చూపించడానికి ఎక్కడైనా ఏ క్షణంలోనైనా చిందులు వేస్తూనే ఉంటారు. ప్రపంచం ఏమనుకుంటే మాకేంటి అని వాదిస్తూ ఉంటారు. కానీ ప్రపంచం ఊరికే లేదు. దీని మీద ఇంటర్నేషనల్ లైవ్ లో చాలా పెద్ద డిబేట్ జరిగింది. ఈ పనుల వల్ల దేశం పరువు పోతుందని కొందరు అంటుంటే, లేదు తెల్లవాళ్ళు కూడా విదేశాలలో ఫ్లాష్ మోబ్ డాన్స్ చేస్తారు కదా అని మన వాళ్ళు సమర్థిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నాము. ఏ తెల్లవాడు ఎయిర్పోర్ట్ లో ట్రాకుల మీద రన్వేల పక్కన పాస్పోర్ట్ బోర్డింగ్ అవుతుంటే ఫ్లాష్ మోబ్ డాన్స్ చేయడు. ఎందుకంటే వితౌట్ అఫీషియల్ పర్మిషన్ అక్కడ పిల్లి కూడా అడుగు పెట్టలేదు. కానీ మన వాళ్ళు మాత్రం రూల్స్ బ్రేక్ చేయడమే మా స్వాగ్ అని వాళ్ళు నిరూపిస్తూనే వస్తున్నారు. ఇక్కడ మనంతా చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ఇది కేవలం గర్భా డాన్స్ వరకే పరిమితం అయితే ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా కాదు, ఇంటర్నేషనల్ హెడ్లైన్స్ అయ్యేవి కూడా కాదు. కానీ గత కొద్ది కాలంగా మనం వింటున్న మాట ఏంటంటే గర్వా స్వాగ్. మేము దేని గురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాం. ఈ అనగారిక ప్రవర్తన వల్ల మన దేశ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా ఎంత దారుణంగా దెబ్బతింటుందో అర్థం చేసుకోవడానికి కొన్ని చేదు నిజాలు మాట్లాడుకోవాల్సిందే. సినిమాల్లో మన గోధి మీడియాలో మనకి ఏం చూపిస్తున్నారంటే, మన ఇండియన్ అమ్మాయి పాస్పోర్ట్ చూపించగానే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ ఇంప్రెస్ అయిపోతాడని. బాలీవుడ్ హీరోలు చెప్తే విదేశాలలో మన పాస్పోర్ట్ చేతిలో పట్టుకొని పూలకరిచ్చిపోతారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మన దేశంలో కేవలం లెస్ దాన్ 2% ఆఫ్ ద పీపుల్ మాత్రమే విదేశాలకి వెళ్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళంతా ఆ సినిమాలు చూసి అదే నిజమని అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా ఈ రోజు 78th ప్లేస్ లో ఉంది. మన చుట్టుపక్కల ర్యాంకింగ్ లో ఏ దేశాలు ఉన్నాయో తెలుసా? గాంబోన్, మదన్సర్, మౌరిటేనియా. ఒకసారి అట్లాస్ ఓపెన్ చేసి చూడండి. అసలు ఆ మౌరిటేనియా అనే దేశం ప్రపంచ పటంలో ఎక్కడ ఉందో కూడా చాలా మందికి తెలియదు. అలాంటి దేశాల సరసన మన పాస్పోర్ట్ పవర్ ఉందనే నిజాన్ని బాలీవుడ్ మనకి ఎప్పుడు చూపించదు. ఎందుకనంటే అవి చూపిస్తే సినిమాలు హిట్ అవ్వవు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు చూపిస్తారు? ఈ రోజు మన ఎపిసోడ్ లో ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మనం దేశం దాటి బయటికి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ కేవలం ఒక టూరిస్ట్ మాత్రమే కాదు, అతడు మన దేశానికి ఒక అఫీషియల్ అంబాసిడర్ కూడా మారుతారు. కానీ ఈ విషయంలో మనం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోతున్నాం. ఈ మధ్య కాలంలో భారతీయులకి ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ మరియు ల్యాక్ ఆఫ్ రోడ్ సెన్స్ ఉందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇదంతా కేవలం రేసిజం వల్లే జరుగుతుందా, లేక నిజంగానే మనం రూల్స్ బ్రేక్ చేస్తున్నామా? పబ్లిక్ ప్లేసులలో టాయిలెట్ వెళ్ళడము, రోడ్ల మీద తింటూ తాగుతూ చెత్త వేయడము, పబ్లిక్ ప్లేసులలో స్నానాలు చేయడము, విదేశ వీధులలో గొడవలు పడడము, ఈ పనుల వల్ల ప్రపంచ దేశాలు మనల్ని ఒక వింతైన చూపుతో చూస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో ఫ్రెండ్లీగా ఉండే పర్యాటక దేశాలు కూడా ఇప్పుడు మనల్ని దూరం పెడుతూనే ఉన్నాయి. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? థాయిలాండ్. కోవిడ్ టైంలో టూరిజం కంప్లీట్ గా దెబ్బతింటంతో థాయిలాండ్ గవర్నమెంట్ చాలా దేశాలకి 60 days వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది, మన గవర్స్ బ్యాక్ బ్యాచ్ అంతా అక్కడ ల్యాండ్ అయిపోయారు. గత కొన్ని వారాలుగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మన దేశానికి చెందిన కొందరు మహానుభావులు అక్కడ ఉండే ఎస్కాట్స్, లేడీ బాసులతో సర్వీసులు చేసుకొని ఆ తర్వాత రేటు విషయంలో బేరాలాడటము, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడము, ట్రై చేయడం లాంటివి ఈ పనులు చేస్తూనే ఉన్నారు. బహుశా వీళ్ళేమనుకుంటున్నారంటే వీసా ఫ్రీ ఇచ్చినప్పుడు అక్కడ దొరికిన సర్వీస్ కూడా ఫ్రీ ఏమో అని చెప్పేసి
చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఖచ్చితంగా దాని ఫలితం ఏమైందో చెప్పనా, ఆ లేడీ బాస్ వీళ్ళని రోడ్డు మీద వేసి చిత్తక బాధేసేశారు. ఆ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయి దేశ పరువు గంగలో కలిసిపోయింది. అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళొక్కరికే పరిమితం కాలేదు, దేశానికి మొత్తము అది స్ప్రెడ్ అయింది, దేశానికి మొత్తము పేరు చెడ్డగా వచ్చింది కదా. థాయిలాండ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యోనా బీచ్ క్లబ్ లో భారతీయులు బిహేవియర్ తట్టుకోలేక వాళ్ళు కంప్లీట్ గా బ్యాన్ చేసేశారు. రీసెంట్ గా ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన హర్ష గోయంకే పెట్టిన ఒక ట్వీట్ చూసి ప్రతి ఒక్క భారతీయుడు గుండె పగిలిపోయింది. స్విట్జర్లాండ్ లో ఒక లార్జెస్ట్ హోటల్లో ఒక నోటీస్ బోర్డు పెట్టారంట, డియర్ ఇండియన్స్, దయచేసి బఫెట్ లో ఫుడ్ దొంగలించి బ్యాగులలో పెట్టుకోవద్దు, గట్టిగా అరుస్తూ వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయవద్దు, మన దేశస్తుల కోసం ఇలాంటి స్పెషల్ రూల్స్ పెట్టాల్సి వస్తుంది అని అంటే మనం ఎంత దిగజారిపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్స్ నుండి భారతీయులు దొంగతనాలు చేస్తున్న వీడియోలు బయటికి వస్తున్నాయి. మన వాళ్ళకి కేవలం గర్భం మాత్రమే కాదు, ఎక్కడ రైలు పట్టాలు కనిపిస్తే అక్కడ రీల్స్ కోసం డాన్స్ చేయడము ఒక కంపల్సరీ అలవాటుగా అయిపోయింది. రోడ్ల మీద పర్యాటకుల ప్రాంతాలను మురికి చేయడము, చెత్తను చల్లడము మనకు ఒక హక్కులా మారిపోయింది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మన పక్కనే ఉన్న చిన్న దేశం నేపాల్ కూడా ఇప్పుడు ఇండియన్స్ టూరిస్ట్ ని ఆపి రోడ్డు మీద గట్టిగా మందలిస్తున్నారు, క్లాసులు పీకుతున్నారు. క్వశ్చన్ ఏమిటంటే మనం ఎప్పుడు ఇలానే ఉండేవాళ్ళమా? మన పూర్వీకులు కూడా విదేశాలకు వెళ్ళి ఇలానే ఇండియా పేరుని పాడు చేశారా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఈ గర్భా స్వాగ్ అనే ట్రెండ్ చాలా కొత్తది. నేను పల్లెటూళ్ళలో ఉండే ప్రజల గురించి మాట్లాడడం లేదు, వాళ్ళు ఎంతో ఇంటెలిజెంట్ గా ఎంతో సంస్కారవంతులు. నేను మాట్లాడుతుంది ఈ న్యూ ఇండియాలో కొత్తగా డబ్బులు వచ్చి ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బట్టలు వేసుకుంటూ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక అబద్ధాన్ని తినిపించి పెడుతున్నారు కదా. మనం విశ్వగురువులం అయిపోయాం, ప్రపంచం మన ముందు మోకరిల్లుతుంది, మనం విదేశాలకు వెళ్ళి ఏం చేసినా చెల్లుతుంది, మనల్ని ఎవ్వరూ ఏమనలేరు అని అబద్ధాన్ని మన టాలీవుడ్ సినిమా గోధి మీడియా విపరీతంగా స్ప్రెడ్ చేసింది, ప్రమోట్ కూడా చేసింది. గతంలో బ్రిటిషర్లు మనల్ని 100 ఏళ్ళు రూల్ చేశారు, మన సంపద దోచుకున్నారు కూడా. కాబట్టి ఇప్పుడు మన టర్మ్ వచ్చిందన్నట్టు మన వాళ్ళు లండన్ వీధుల్లోకి వెళ్ళి పాన్ ఉమ్మేయడము, అక్కడ గోడలకి ఎరుపు రంగులు వేస్తూ ఉంటున్నారు. మరి బ్రిటిషర్లకి ఈ ప్రాబ్లం ఎలా డీల్ చేయాలో కూడా అర్థం కాని స్థితిలో వాళ్ళు మారిపోయారు. అందుకే అక్కడ వీధులలో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు, ప్లీజ్ డు నాట్ స్ప్లిట్ హియర్. అంతేకాకుండా అక్కడ ఉమ్మేస్తే వాళ్ళ ప్రైస్ ప్రకారం 150 రూపాయలు ఫైన్, దాదాపు ఇక్కడ ప్రకారం 16,000. కానీ మన పాన్ మసాలా పవర్ ముందు ఆ ఫైన్ ఏ పార్టీకి పనికి రాకుండా పోయినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మన ఇండియన్స్. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పి మనం కూడా అదే చేస్తే వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ ఏముంది? వాళ్ళ కల్చర్ని మనం రెస్పెక్ట్ చేయాలి తప్పితే వాళ్ళ కల్చర్ని డిస్రెస్పెక్ట్ చేయొద్దు కదా. మనం మన ఇండియన్ కల్చర్ని పాటిస్తూ ఇక్కడ మన ఇండియాలో గంగా నదిలో మునిగి పుణ్యం తెచ్చుకుంటూ ఉంటాం. కెనడాలో నదుల్లో సరస్సుల్లో కూడా బట్టలు విప్పి మునకలు వేస్తాం. అక్కడ మునకలు వేయడానికి పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా మనకు అనవసరమైన విషయంగా మాట్లాడుతున్నాం. మంచినీళ్ళుగా కనిపిస్తే కొంచెం చల్లటిగా అనిపిస్తే చాలు స్నానాలు చేస్తూనే ఉంటాం. అదేంటంటే దాంట్లో తప్పేముంది అనే వింత లాజిక్లు మనం మాట్లాడుతూ ఉంటాం. మంచినీళ్ళే కదా, స్నానం చేస్తే ఏమైపోతుంది, నదిలో మునుగుతే ఏమైపోతుంది అని చెప్పేసి మనం రివర్స్ క్వశ్చన్లు వేస్తూ ఉంటాం తప్పితే అక్కడ అది తప్పు అని చెప్పి మనం పాటించము. ఈ గవార్ స్వాగ్ కి హోమ్ సిక్నెస్ కూడా చాలా ఎక్కువ. అందుకే విదేశాల్లో మన దేశీయ సినిమాలు రిలీజ్ అయితే చాలు థియేటర్లకు వెళ్ళి కంప్లీట్ గా ఆ హాల్ ని ధ్వంసం చేసేస్తున్నారు. లోపల స్వీట్లు విరగొడుతున్నారు, స్క్రీన్ ముందు కాగితాలు చించి గాల్లోకి ఎగిరేస్తున్నారు. థియేటర్ మేనేజర్లు వచ్చి గట్టిగా తిట్టినా కూడా వినకుండా అల్లర్లు చేయడము వీళ్ళకు ఒక అలవాటుగా మారిపోయింది. రీసెంట్ గా అమెరికాలో డల్లాస్ లో ఒక పెద్ద హీరో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో థియేటర్ బయట లోపల మన వాళ్ళు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. వీళ్ళ లైఫ్స్ లో వీళ్ళ హార్ట్స్ లో ఎంత కైండ్నెస్ ఉందో చూడండి. ఆ కైండ్నెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంత రౌడీగా ప్రవర్తించాలా? దీనిని ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అనాలా లేక ల్యాక్ ఆఫ్ సిచ్యువేషన్ అవేర్నెస్ అనాలో మీరే చెప్పండి. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, యాజ్ ఈజ్ ద కంట్రీ సో ఈజ్ ద కోడ్. ఏ దేశంలో ఉంటే ఆ దేశపు పద్ధతుల్ని పాటించాలి. కానీ మన ఎడ్యుకేటెడ్ గవార్ మధురాజ్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అంత చదువుకున్నా కూడా అమెరికాలో వరల్డ్ వార్ II మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నడుము తిప్పుతూ ఒక హాస్యకరమైన రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసాడు. నిజానికి వాడు చేసిన పనికి వెంటనే ఏం చేస్తారో చెప్పనా, అక్కడికక్కడే డిపార్ట్ చేస్తూ ఉంటారు. ఈ చారిత్రాత్మకమైన ప్లేస్ లో అలాంటి చీప్ పనులు చేసినందుకు అప్పుడే వాడి వీసా క్యాన్సిల్ అయ్యి డిపార్ట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా అంటే 100 to 1% ఉంది. కానీ వాళ్ళు
ఏమీ చేయలేదు. వాళ్ళు ఒక సివిక్ సెన్స్తో వాళ్ళు మమ్మల్ని ఖండించారు తప్పితే ఇలాంటి కండిషన్స్ వాళ్ళు ఏమీ పెట్టలేదు. సివిక్ సెన్స్ అనేది ఏదో రాకెట్ సైన్స్ కాదు. మీరు ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళ కల్చర్ని అర్థం చేసుకోండి, అందులో అసిలిమేట్ అవ్వండి. అంతేగాని అక్కడికి వెళ్ళి మీ పవర్ ఏంటో నిరూపించుకోవడానికి ట్రై చేయకండి. మనం మన టెరిటరీని మార్క్ చేయడానికి కాలు పైకెచ్చే జంతువులం కాదు కదా, మనం ఒక మనుషులం. ఆ మనుషుల మానవత్వాన్ని అక్కడ నిరూపించండి. మేము వెళ్ళినప్పుడు చూసింది ఏంటో చెప్పరా, అక్కడ క్యూలో నిలబడితే ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తారంటే ఆ గ్యాప్ లో మన వాళ్ళు కనీసం 10 మంది దూరిపోవచ్చు. జస్ట్ అబ్జర్వ్ చేయండి అక్కడ లోకల్స్ ఏం చేస్తున్నారు, మిగతా టూరిస్టులు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది చూస్తే మీకు 90% ఐడియా వచ్చేస్తుంది ఏం చెయ్యాలో ఏం చేయకూడదో. గతంలో మన వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు మన ట్రెడిషన్స్ మన ఇంట్లో ఉంచుకునేవాళ్ళు, బయట ప్రపంచంలో వాళ్ళతో కలిసిపోయేవారు. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఒక వింతైన అహంకారం లేదా ఇన్ఫెర్టిలిటీ కాంప్లెక్స్ వాళ్ళ ప్రపంచానికి చూపించుకోవాలనే తపన, లుక్ ఎట్ us, మేము విశ్వగురువులము, మా మాట వినండి అంటూ వాళ్ళకి ఎంతలా చూపిస్తున్నారంటే అంతలా చూపిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం మన వాళ్ళు స్పెయిన్ లో లా టొమాటియన్ ఫెస్టివల్ కి వెళ్తే ఆ కల్చర్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా టొమాటాల మధ్యలో జుమ్మా డాన్సులు చేస్తూ రీల్స్ క్రియేట్ చేయడం ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్. సోషల్ మీడియా వల్ల ఈ చీప్నెస్, ఈ స్టూపిడిటీ మరింత ఎక్కువైపోతుంది, అందరికీ తెలిసిపోతుంది కూడా. నేను ఈ చేదు నిజాలు చెప్తున్నప్పుడు మీలో చాలా మంది అనుకోవచ్చు నువ్వు మొత్తము మనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంతే తప్పితే అవతల వాళ్ళ తప్పు లేదా అని చెప్పి. ఖచ్చితంగా ఉంది. రేసిజం ఇస్ ఎ ఫ్యాక్ట్, అదొక డిస్క్రిమినేటివ్ ట్రూత్. విదేశాలలో భారతీయుల మీద రేసిజం ఉందనే విషయం ఎవ్వరూ కాదనలేరు. కానీ అక్కడ ఎట్లా ఉండిద్దంటే ఒక సాఫ్ట్ రేసిజం ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ క్వశ్చన్ ఏమిటంటే ప్రపంచంలో మనం చూసి అసూయపడి రేసిజం చేస్తున్నారా, లేక మన రెసిస్టింగ్ నెరేటివ్ మనల్ని మన ప్రవర్తన ద్వారా అందిస్తున్నామా? మనం మా ప్రవర్తన చేసి వాళ్ళని రేసిజం చేయమని ఇది చేస్తున్నామా? ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీస్ జరుగుతున్నాయి. లండన్ వీధుల్లో మొన్న మధ్య మ్యూచువల్ లో జరిగిన బిగ్గెస్ట్ నిరసనలలో ఎంతో పీస్ఫుల్ గా ఉండే ఐర్లాండ్ కూడా వలసదారులకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఈ సిచ్యువేషన్ లో సోషల్ మీడియాలో మన వాళ్ళు చేసే చిన్న తప్పు దొరికిన ఇండియన్ పాస్పోర్ట్లు హోల్డ్ చేసే సింపుల్ గా వాళ్ళు అవమానించవచ్చు. ఆ అవమానాలు జరుగుతున్నాయి కూడా. మన పరిస్థితి బాగున్నప్పుడే మనల్ని ఎవరైనా టార్గెట్ చేసినా మనం గట్టిగా ప్రశ్నించగలం. మనమే ఆ పరిస్థితి తెచ్చుకుంటే మనం ఎక్కడ ప్రశ్నిస్తాము, మనం ఎక్కడ సమాధానం చెప్పుకోగలుగుతున్నాము? ఆ పరిస్థితి తెచ్చేదే మనం. అట్లాంటి కేసెస్ లో వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు, ర్యాలీస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇక్కడైనా మనం మారాలి, మన తప్పుల కోసం మనం ఒప్పుకోవాలి. మనం విదేశాలకు వెళ్ళేటప్పుడు నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా మీకు చెప్తున్న కొన్ని విషయాలు మీరు పాటిస్తే ఈ తప్పులన్నీ జరగకుండా కొంచెమైనా తగ్గుతాయి. మొదటిది, అండర్స్టాండ్ ద లోకల్ రూల్స్. మనం ఇండియాలో లేము అన్న నిజాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఓకే అయితే ప్రతిదీ అక్కడ ఓకే కాదు. ల్యాండ్ అవ్వడానికి ముందే అక్కడ కల్చర్ని చదవండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎవరు మాట్లాడకపోతే ఆ నిశ్శబ్దాన్ని ఎంజాయ్ చేయండి. విదేశాలలో సైలెన్స్ కార్డ్స్ కూడా ఉంటాయి, అక్కడ అసలు మాట్లాడకూడదు. రెండవది, పబ్లిక్ స్పేస్ వర్సెస్ ప్రైవేట్ స్పేస్. మన దేశంలో పబ్లిక్ స్పేస్ కి ప్రైవేట్ స్పేస్ కి పెద్ద తేడా తెలియదు, కానీ అక్కడ తేడా ఉంటుంది. పాన్ నమలడము, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడము అది మీ ఇంట్లో చేసుకోండి, కానీ రోడ్డు మీద చేయకండి. బట్టలు సరిగ్గా వేసుకోకుండా జనాలు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు, పబ్లిక్ ఫూల్స్ లా తయారవుతున్నారు మీరు తప్పితే పబ్లిక్ ఫూల్స్ ని చెరువులు అనుకోకండి, అక్కడ దూకేయకండి, స్నానాలు చేయలేకండి. మూడవది, వాల్యూమ్ డౌన్, రెస్పెక్ట్ ప్రైవసీ. మన నార్త్ ఇండియన్స్, మన దేశస్తులు జనరల్ గానే కొంచెం లౌడ్ గా మాట్లాడతారు, కానీ విదేశాలలో ప్రజలు సైలెన్స్ ని, పీస్ఫుల్నెస్ ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడడము, థియేటర్లలో, ఫ్లైట్లలో డాన్సులు చేయడము, ముఖ్యంగా లోకల్ అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని వారి పర్మిషన్ లేకుండా వీడియోలు తీయడము అస్సలు చేయవద్దు. బాలీవుడ్ డ్రీమ్ సీక్వెన్స్లు అనేది కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం, నిజ జీవితాల్లో కాదు. నో చీప్ యాక్ట్స్. దయచేసి మీరు తీసుకున్న సర్వీస్ కి, తిన్న ఫుడ్ కి కరెక్ట్ గా పే చేయండి. ఈ ఫ్రీ యాటిట్యూడ్ ని, దొంగతనం చేసి మైండ్ సెట్ ని మీ ఇంట్లో వదిలేసి వెళ్ళండి. హోటల్ ఫుడ్ దొంగలించడము, ఎయిర్పోర్ట్లలో స్కామ్ చేయడము, బీచ్ క్లాసులలో డ్రామాలు చేయడము ఆపేయండి. బీ హానెస్ట్, బీ హ్యాపీ. రిమెంబర్, యూ ఆర్ అన్ అంబాసిడర్. మీరు ట్రైన్లో గట్టిగా మాట్లాడినా, రోడ్డు మీద చెత్త వేసినా మీ ఒక్కరి ఇమేజే కాదు, మన దేశ ఇమేజ్ పాడవుతుంది. ఈ సర్వేలో మేము నేర్చుకుంది ఏంటో చెప్పనా, వీలైతే ఎవరికైనా చిన్న హెల్ప్ చేయండి. ఆ పర్సన్ లైఫ్ లాంగ్ భారతీయుని గుర్తుపెట్టుకుంటాడు, అంతే తప్పితే ఒక పర్సన్ని గుర్తుపెట్టుకోడు. మీరు ఏదైనా తప్పు చేస్తే అది ఇండియా ఇమేజ్కి
పెద్ద లాస్ అయిపోతుంది. మీరు ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేసినా అది మీకు ఇండియన్ ఇమేజ్కి ఒక పెద్ద బెనిఫిట్ లాగా, అసెట్ లాగా మారిపోతుంది. అస్సలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే లాంగ్ టర్మ్లో మన దేశ స్కూళ్ళల్లో సివిక్ సెన్స్ అండ్ ఈక్విటీ అనే ఒక్క క్లాస్ కూడా నేర్పించరు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళిన మన గవార్ గ్యాంగ్ బ్యాచ్ని చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. డబ్బు ఉండడం వేరు, ఒక సంస్కృతి తెలిసిన వ్యక్తిగా బతకడం వేరు. డబ్బు ఉన్నంత మాత్రం ఎవ్వరికీ సివిలైజ్డ్ పీపుల్ అయిపోరు. రెప్యుటేషన్ని మార్చడం కష్టమే కావచ్చు, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. మీరేమనుకుంటున్నారు? భారతీయులు విదేశాలకు వెళ్తున్నప్పుడు తక్షణమే ఆపేయాల్సిన ఒక కల్చర్ గురించి, ఒక వర్స్ట్ బిహేవియర్ గురించి అసలు అదేంటో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు చేస్తున్న వర్స్ట్ బిహేవియర్ ఏంటి, అది మన ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దానివల్ల ఇండియన్ ఇమేజ్ ఎలా ప్రాబ్లంలో ఫేస్ చేస్తుంది అనేది మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ అవాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.